ట్రూత్ క్రానికల్స్ అనే సిరీస్కి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. గతంలో లాస్ట్ ఎపిసోడ్లో మనం నేర్చుకున్న విషయం ఏంటంటే దేవుడిని ఎవరు సృష్టించారు, హూ క్రియేటెడ్ గాడ్ అని మాట్లాడుకున్నాం. సో దానికి మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నామంటే వెన్ డిడ్ హీ క్రియేటెడ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచాన్ని ఎప్పుడు సృష్టించాడు దేవుడు, ఈ మాట. సో ఈ మాటలో మనం స్పష్టత ఉండాలి. అదంటే దేవుడు ఈ ప్రపంచాన్ని ఎప్పుడు సృష్టించాడు అని మాట్లాడాలి అని అంటే ఎప్పుడు అని అడుగుతున్నావు అని అంటే మీరు ఏమన్నారంటే టైంలో, అంటే తెలియకుండానే మీరు దేవుడిని టైంలో పెట్టేశారు. ఏ టైంలో అని అంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, సో సైన్స్ ఏం చెప్తుందంటే టైంకి, స్పేస్కి, మ్యాటర్కి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది అని అన్నారు. సో దేవుడు అంటే అర్థం ఏంటంటే ఆది అంతం లేనివాడు. అదే కదా మనం మాట్లాడుతుంది. అంటే టైంకి బయట ఉన్నవాడు, ఒక రకంగా టైంని సృష్టించినవాడు. కాబట్టి దేవుడి ప్రపంచాన్ని ఎప్పుడు సృష్టించాడు అని అడుగుతున్నారు అని అంటే ఇమీడియట్గానే తెలియకుండానే మన దేవుడిని కూడా టైంలో పెట్టేస్తాం. అందుకని దేవుడు టైంలోకి రాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఆయనకి టెన్సెస్ వర్తించవు. నిన్న, నేడు, నిరంతరము, రేపు అనేది ఏమి ఉండదు. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అనేది లేకుండా ఉంటాడు. ఎందుకంటే కాలాన్ని సృష్టించిన దేవుడు కాలానికి అతీతంగా ఉంటాడు. అందుకని దేవుడిని ఏమంటామంటే ఇటర్నల్ అని ఎందుకు అంటున్నాం, ఆయన నిత్యుడు అని ఎందుకు అంటున్నాం అంటే ఈ అని అంటే అర్థం ఏంటంటే నో అనే మాటలోంచి నో అని, టెర్నోస్ అని అంటే అర్థం ఏంటంటే టైం అని. అంటే ఆయనకి టైం వర్తించదు, ఆయన కాలానికి అతీతంగా ఉన్నవాడు అనే విషయం మనకి అర్థమవుతుంది. అందుకని దేవుడి ప్రపంచాన్ని ఎప్పుడు సృష్టించాడు అనేది ప్రశ్నలోనే దేవుడిని తెలియకుండానే టైంలో పెట్టేస్తున్నాం అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దేవుడు ఎప్పుడు చేశాడు అని ఒక పర్టికులర్ కాదు. దేవుడి వాక్యం చెప్తుంది టైమే సృష్టించక మునుపు, అంటే నిత్యము దేవుడు అలా ఉన్నాడు. ఆ దేవుడు టైంని సృష్టించాడు. ఆ టైంలోనే ఏం చేశాడంటే ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అనే విషయం మనకి అర్థమవుతుంది. మరికొంతమంది ఏమంటారంటే దేవుడు అంటే ఏంటి లేదు, అది ఒక సైకలాజికల్ కంఫర్ట్గా మనిషి దేవుడిని తయారు చేసుకున్నాడు, దేవుడిని కాన్సెప్ట్ని తయారు చేసుకున్నాడు అని అంటున్నారు. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే మనిషి నిజంగా సైకలాజికల్ కంఫర్ట్ కోసమే మనిషి దేవుడిని తయారు చేసుకుంటే నేను పెట్టుకున్న దేవుడు ఎలా ఉంటాడు? సైకలాజికల్ కంఫర్ట్ కోసమే అయితే నేను పెట్టుకున్న దేవుడు ఎలాంటి దేవుడిని పెట్టుకుంటాను అంటే అలా చాలామంది పెట్టుకున్నారు కొంతమంది దేవుళ్ళని. అదేంటి అని అంటే వాళ్ళ తప్పుల్ని కవర్ చేసుకోవడానికి దేవుళ్ళు కూడా అబద్ధాలు ఆడారని, దేవుళ్ళు కూడా మోసం చేసుకున్నారని, దేవుళ్ళు కూడా మా దేవుళ్ళు కూడా వ్యభిచారం చేశారని, ఇలాంటి దేవుళ్ళని, అలాంటి కాన్సెప్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళ గుడుల మీద, వాళ్ళ ఆరాధన స్థలాల్లో అలాంటి బొమ్మలు కూడా పెట్టుకున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటుంది. కొన్ని మతాల్లో మనకి అది కనబడుతూ ఉంటుంది. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి, దాంట్లో పెడుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే దేవుళ్ళలో కూడా ఇలాంటి కాన్సెప్ట్ ఉంది అని. ఇప్పుడు కానీ క్రైస్తత్వం దగ్గరకు వచ్చినప్పుడు నేను నమ్ముతున్న దేవుడు ఎలాంటి వాడు అంటే నేనేం మాట్లాడతాను అంటే నువ్వు ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే వ్యభిచరించినట్టు అంత మోరల్ స్టాండ్ ఉంటుందా? అలాంటి దేవుడు నేను పెట్టుకుంటాను అన్లెస్ ఇట్ ఇస్ ట్రూ. అంటే ఇప్పుడు నాకు వ్యభిచారం చేయాలనే ఆశ ఉందనుకోండి, దేవుడి పేరట ఏం చేస్తాను అంటే దేవుడు వ్యభిచారం చేస్తున్నాడు, దేవుళ్ళలో కూడా వ్యభిచారాలు ఉన్నాయి, ఆయనలో కూడా చాలామందిని ఒకేసారి ఒక 20 మంది భార్యలు ఉన్నారు, ఇలాంటి కాన్సెప్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తారు కదా. ఇప్పుడు నేను పెట్టుకున్న దేవుడు, లేదా నేను నిజంగా ఊహలోంచి వచ్చిన దేవుడు అలాగే ఉంటాడు. కానీ నిజమైన దేవుడు ఏమంటాడు? అవి తప్పని చెప్తూ పైగా ఏం చెప్తున్నాడు అని అంటే ఒక స్త్రీని మోహపు చూస్తేనే వ్యభిచరించినట్టు లెక్క అని అంటే అంత మోరల్ కాన్సెప్ట్ని నేను ఎన్నుకోగలనా? అందుకని కొంతమంది ఏమంటున్నారంటే నాతో ఒక అబ్బాయి నాతో మాట్లాడిన మాట ఏంటంటే యేసుప్రభు అనే ఆయన మంచి కల్పించిన ఒక కల్పిత కథ అన్నాడు. అయితే నేను అన్నాను, అయితే కల్పించినవాడు ఎవడైతే ఉంటాడో వాడు నిజంగా యేసుప్రభుకు చెప్పిన మోరల్ లైఫ్ని కల్పించినవాడు, అంత పర్ఫెక్షన్ లైఫ్ని క్రియేట్ చేసినవాడు అంతకంటే ఎక్కువ మోరల్ పర్ఫెక్షన్లో జీవించి ఉండాలి. అంతే కదా. అంత మోరల్ పర్ఫెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? నాకు అనుకూలంగా దేవుడు లేకుండా నాకు భిన్నంగా నా ప్రతి తప్పుని ఎత్తిపట్టుకున్న దేవుడు నేను ఎక్కడ చూపిస్తాను? అలాంటి దేవుడిని నేను కలగజేసుకోను. అందుకని దేవుడు అని అంటే అది ఒక సైకలాజికల్ కంఫర్ట్ కోసం చేసుకున్నది కాదు అనే విషయం మనకి అర్థమవుతుంది.